హైవే మీద చాలా ఫాస్ట్గా వెళ్తున్న ఒక కారు సడన్గా ఆగింది. కారులో నుంచి ఒక అమ్మాయి దిగింది. కారును చూసి ముందర టైర్ పంక్చర్ అయినట్టు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ ఆండ్రాయిడ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మన పర్సనల్ కాంటాక్ట్స్లను, అంటే చాలామంది వాళ్ళ మొబైల్లో వాళ్ళ పర్సనల్ కాంటాక్ట్స్లను ఎవరికి అర్థమవ్వకుండా ఉండేందుకు, అంటే ఆ కాంటాక్ట్ అనేది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అది ఎవరికి అర్థం అవ్వకుండా ఉండేందుకు XYAB190612 అని విచిత్రంగా సేవ్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీ పర్సనల్ కాంటాక్ట్లను హైడ్ చేసి కాల్ ఏ విధంగా చేయాలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, దీనికోసం ఒక అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ డౌన్లోడింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు క్యాల్కులేటర్, ప్యాటర్న్, పాస్వర్డ్ అని 3 ఆప్షన్స్ ఈ విధంగా కనబడతాయి. డిఫరెంట్గా ఉండడం కోసం నేను క్యాల్కులేటర్ని సెలెక్ట్ చేస్తాను. మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. 21+5 అనేది చూపిస్తుంది. ఓకే చేయండి. ఇక పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. 21+5 అని చెప్పి టైప్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ చేయమంటుంది. సెకండ్ టైప్ మళ్ళీ మీరు టైప్ చేసి ఓకే చేయండి. ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఫ్రెండ్స్, నేను అయితే ఇవ్వడం లేదు, బ్యాక్ వచ్చేస్తాను. ఇక పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇక అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా మొబైల్లో కొన్ని కాంటాక్ట్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే కొత్త మొబైల్ కాబట్టి ఆ కాంటాక్ట్స్ అన్నీ మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక ఇటు పక్కన గమనించినట్లయితే హిడెన్ కాంటాక్ట్స్ అనేది కనబడుతున్నాయి, అంటే మనం హైడ్ చేసినటువంటి కాంటాక్ట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇక నా మొబైల్లో ఉండే ఒరిజినల్ కాంటాక్ట్ లిస్ట్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫస్ట్ చూడండి, కాంటాక్ట్ అనేది అంబులెన్స్ ఉంది. సో దీన్ని నేను ఒకసారి హైడ్ అనేది చేస్తాను. సో దీనికోసం మళ్ళీ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. 21+5 అని చెప్పి ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్లో ఉన్నటువంటి అంబులెన్స్ అనే కాంటాక్ట్ ఉంది కదా, సో దీని పక్కన రైట్ సైడ్ చూడండి హైడ్ ఐకాన్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే హైడ్ చేయాలా అని అడుగుతుంది. సో ఓకే అని చేసేయండి. ఇక ఈ అంబులెన్స్ అనే కాంటాక్ట్ అనేది హైడ్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, నా ఒరిజినల్ కాంటాక్ట్ లిస్ట్లో నుంచి కూడా ఈ అంబులెన్స్ అనే కాంటాక్ట్ అనేది హైడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక హైడ్ చేసినటువంటి కాంటాక్ట్ అనేది ఎక్కడుంటుంది, అన్హైడ్ ఏ విధంగా చేయాలి, కాల్ ఏ విధంగా చేయాలా అనేది చెప్తాను. దీనికోసం అప్లికేషన్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు గమనించండి హిడెన్ కాంటాక్ట్ ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు హైడ్ చేసినటువంటి కాంటాక్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో కాల్ ఏ విధంగా చేయాలి అంటే ఈ కాంటాక్ట్ పైన మీరు క్లిక్ చేస్తే చాలు ఇక్కడి నుంచి కాల్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ సీక్రెట్గా ఈ అప్లికేషన్ ఇక్కడే ఉండిపోతుంది, మీ ఒరిజినల్ కాంటాక్ట్ లిస్ట్లో రాదు. ఇక ఈ కాంటాక్ట్ని అన్హైడ్ చేసేయాలి అనుకుంటే ది ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అన్హైడ్ అనేది అయిపోయింది. ఇక మీ ఒరిజినల్ కాంటాక్ట్ లిస్ట్లో కూడా మీకు అన్హైడ్ చేసినటువంటి కాంటాక్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలు అనేది చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ చెప్పండి, జై హింద్.